నమస్తే మందిరామారు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, విడుదల రజనీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం చెప్పారంటే, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సామాన్యుడు సంతోషంగా లేడు. సామాన్యుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే ఉమ్, తను అనుకున్న ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఆ కంప్లైంట్ తీసుకోవట్లేదు. లా అండ్ ఆర్డర్ అంతటా దిగజారిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని విడుదల రజనీ గారు అన్నారు. సో ఉమ్. ఈ స్టేట్మెంట్ ద్వారా మీకు ఏమనిపించింది సార్? ఈ స్టేట్మెంట్ ఇప్పించింది జగన్మోహన్ రెడ్డి కదండి. ఎవరు ఏ చిలక పలుకులు పలకాలన్నా ఆ పలుకులు పలికించేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఊపిరి తీయమంటే చేస్తారు, అంటే ఉక్కిరి బిక్కిరి చావమంటే చేస్తారు. దానికి సిద్ధంగా ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు. అయినా విడుదల రజని మాట్లాడడం ఏంటండి అర్థం పర్థం లేకుండా? ఆవిడకి ఉన్న నైతికత ఏమిటి? ఒక పక్క కోట్లు కోట్లు లంచాలు గుంజేసింది, ఒక పక్క పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. నిన్న కాక మొన్న బజారు లో చాలా గొడవ పడ్డారు. ఇట్లా పూర్తిగా ఆవిడకున్నటువంటి చరిత్ర అంతా ముందు ప్రజలు తెలిసిపోయింది కదా. నువ్వు మాట్లాడితే క్రెడిబిలిటీ నీకు ఏమైనా ఉందా? ఇక పోయినట్టయితే పోలీసులు నీకు కంప్లైంట్లు తీసుకోవడం లేదా? మరి వైఎస్ఆర్ పార్టీ టెన్యూర్లో ఒక కంప్లైంట్ అయినా తీసుకున్నారా? అంటే పోలీసు కంప్లైంట్ తీసుకోవాలంటే ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే గానీ కంప్లైంట్ తీసుకోవట్లేదని. అవునండి, అవునండి. ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పినా తీసుకుంటున్నారు. అక్కడ ఎవరు చెప్పినా తీసుకునే ప్రసక్తే లేదు కదా. పోలీసులు అందరూ మీ వెనక తిరిగారు కదా. పోలీసుల గురించి మీరు మాట్లాడతారా? పోలీసుల్ని ఎలా ఉపయోగించుకున్నారంటే ఆ మాట చెప్పకూడదు, అలా ఉపయోగించుకున్నారు. అది ఎలా ఉపయోగించుకున్నారో మీకు తెలుసు. మీరు పోలీసుల గురించి మాట్లాడుతున్నారా? ఈరోజు లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయో లేవో ఒకసారి ప్రాంతాలు తిరగండి మీరు. మీ ఇంట్లో కూర్చొని, మీ రూమ్లో కూర్చొని, మైక్ ముందు కూర్చొని అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడితే ఎలాగవుద్ది? అయితే అంబటి రాంబాబుకి మీకు చిన్న తేడా నాకు కనిపించింది. ఇలా మాట్లాడడం తప్పే అని మీరు ఒప్పుకున్నారు కనుక మీలో ఉన్న ఆ కనీసపు విజ్ఞతకి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అభినందిస్తున్నాను. మిగతా విషయాలన్నీ ఏమిటి? ఆంధ్రదేశం అడుక్కు తింటుందా? పోలీసులు పనిచేయడం మానేశారా? వీళ్ళేమైనా వేల ఎకరాలు కబ్జాలు చేస్తున్నారా? గాంజా బాహాటంగా మీరు పండిస్తున్నారా? ఏం చేస్తున్నారండి? ఏది నిరూపించారండి? కమాన్ రండి, పట్టుకోండి. ఒకవేళ పుట్టుకున్నట్టయితే పోలీసులు ఏమి యాక్షన్ మీ పార్టీలో మీ హయాంలో ఉన్నట్టు యాక్షన్ తీసుకోకపోతే ఈరోజు ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజల్లో చైతన్యం పెరిగింది. ప్రజలంటే నిలదీస్తున్నారు. ఏమండి మేము ఇలా పట్టించాం, అయినప్పుడు కూడా ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పండి. ఇంట్లో కూర్చొని చెప్తారేంటి? ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు? ఎక్కడ అవినీతి జరుగుతుంది? సార్, ఇప్పుడు ఆ విడుదల రజని ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అనేది ఒక పరాకాష్ట. అందులో వన్ ఆఫ్ ది ఒక పేరు అనేది కేఎస్ఆర్ గారి పేరు వచ్చింది, కొమ్మినేని శ్రీనివాసరావు గారి పేరు వచ్చింది. రెడ్ బుక్ ఒక పరాకాష్ఠలో ఇది కూడా అరెస్ట్ చేశారని విడుదల రజని గారు అంటున్నారు. సో దాని పట్ల మీరేమంటారు? ఏమండి అసలు మీతోనే అవుతుంది. ఆ రెడ్ బుక్ అని పేరు పెట్టడమే పొరపాటు అండి. ఆయన రాజకీయ పరిజ్ఞానంకి ఆయన రెడ్ బుక్ ఏంటండి? పట్టుమని 10 మంది పేర్లు జ్ఞాపకం ఉంచుకోలేమండి, దానికి ఒక బుక్ కావాలా? ఆ రెడ్ బుక్ అని పేరు పెడితే రేపు పొద్దున్న చాలా విమర్శలు పాలవుతావు లోకేష్ అని చెప్పడం జరిగింది. నేను అప్పుడే చెప్పాను రెడ్ బుక్ ఏంటంటే అర్థం లేకట. మన కళ్ళ ముందు ఎవరెవరైతే మనకి ద్రోహం చేశారు, మనకంటే మన ప్రజలకు ద్రోహం చేశారో ప్రజాక్షేమం కోసం వాళ్ళని కలుపు మొక్కలన్నింటినీ కూడా ఏరి పారి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటాము. బ్రెయిన్లో జ్ఞాపకం ఉంచుకుంటే ఎవరికి తెలియదు. రెడ్ బుక్ అంటే అందరూ రెడ్ బుక్ని గౌరవంగా చూడుతూ రెడ్ బుక్ని కొన్ని బ్లూ బుక్ అంటాడు, ఇంకో బ్లాక్ బుక్ అంటాడు. వాడి ఇష్టం, ఇష్టం వచ్చిన కలర్ పెడతాడు. అవన్నీ అవసరమా? అయితే ఒకటి ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? రాజ్యాంగం మనకు లేదా? మిగతా శాఖల వారు లేరా? మిగతా పరిపాలనా విభాగం లేదా? అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే లోకేష్ ఒక్కరు అని అనుకుంటున్నారా? లోకేష్ బుక్లో రాసుకున్నంత మాత్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మిగతా అతిరథ మహారాజులందరూ కూడా దాన్నే యాక్సెప్ట్ చేస్తారనుకున్నారా? ఇక్కడ లా ఉంది, లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఉంది. దాని తాలూకు పరిధిలోనే ఏమైనా జరుగుతుంది కదా. బుక్లో ఉండి ఎన్ని జరిగిపోతాయండి? బుక్లో మీరు 1,00,000 రాసుకోవచ్చు, అన్ని జరుగుతాయండి?
కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉంటేనే జరుగుతుంది. అవన్నీ జరిగినట్టయితే మొత్తం ఎప్పటి రాంబాబు జైల్లో ఉండాలి, కొడాలి నాని జైల్లో ఉండాలి, ఆ పేరు నాని జైల్లో ఉండాలి, సో రోజా జైల్లో ఉండాలి, అక్కడేమో దోరపూడి చంద్రశేఖర్ జైల్లో ఉండాలి, అనిల్ కుమార్ యాదవ్ జైల్లో ఉండాలి. ఎందుకు లేరు? వాళ్ళకి ఆ కాన్స్టిట్యూషన్ కావాల్సిన విట్నెస్ దొరికినప్పుడు సార్ ఇప్పుడు అవన్నీ కూడా. రజనీ గారితో రజనీ గారు ఇలా ఇలా చెప్పిన తర్వాత సార్ ఇప్పుడు రీసెంట్ గా షర్మిల గారు కూడా ఒక మాట అనడం జరిగింది. అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్రంకి ఏకైక క్యాపిటల్ అమరావతియే అని చెప్పిన తర్వాత షర్మిల గారు ఇంకో మాట అనడం జరిగింది. సాక్షి ఛానల్లో అవాస్తాలు చాలా దిగజారిపోయినాయి అన్నట్టు చెప్పడం జరిగింది. ఏదైతే కేఎస్ఆర్ ఆంజనేయులు గారిని మద్దతు ఇవ్వడం సరికాదు, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని కించపరిచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి అని షర్మిల గారు చెప్పడం జరుగుతుంది. సో ఏమనిపించింది సార్ షర్మిల గారు ఈ మాట ఇచ్చిన తర్వాత కేఎస్ఆర్ ఆంజనేయులు అవునండి, సార్? జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని అందరూ అన్నారు. ఆయన క్షమాపణలు చెప్తాడా? ఆయన చె- పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళ మాట, ప్రజల మాట, ముఖ్యమైన వాళ్ళ మాట విన్నప్పుడేమో షర్మిల మాట పెట్టాడండి. షర్మిలని పక్కన పెట్టినాడు, షర్మిలని గోడకి గుద్దినవాడు, షర్మిల ఏమో ఒక ద్రోహి అని చెప్పినవాడు. అసలు షర్మిల పెద్ద రాజశేఖర రెడ్డికే పుట్టలేదని చెప్పినవాడు ఈవిడ మాట వింటాడంటే? షర్మిల చెప్తే వింటాడు ఆ మాట? ఉమ్, ఎక్కడో చచ్చితే అడుక్కుంటుండగా తీసుకొచ్చి పెంచుకున్నారని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆయన గనక శర్మల మాటకి, శర్మల చెప్పింది బాగానే ఉంది కానీ వినేవాడు ఎవరు ఇక్కడ? అవును. వినేవాడు ఎవరండి? శర్మల మాట ఎందుకు వింటాడు? నేను చెప్పాను, వాళ్ళ అమ్మ చెప్పినా వినడు. ఏమో సర్దలు చెప్తే వింటాడేమో, ఉమ్, లేకపోతే ఇంకెవరైనా మీరు చెప్పినట్టుగా విడుదల రజనీరావు, రోజా లాంటి వాళ్ళు ఉన్నారు మరి బాగా ఆత్మీయులు గనక వాళ్ళు చెప్తే వింటాడేమో కానీ చెప్పడం కానీ ఆయన తోచిందే చేస్తారండి. ఓకే ఓకే. సో ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ థ్యాంక్ యూ వచ్చింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ